అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. దేవదాసు అయ్యగారు రాసిన సిలువలోని సిలువలు అనే పుస్తకం ఆధారంగా సిలువ అంటే మనకు తెలిసిన ఆ ఒక్క చిహ్నం వెనుక ఎన్ని లోతైన అర్థాలు దాగి ఉన్నాయో తెలుసుకుందాం. పదండి, ఈ ఆలోచనాత్మక ప్రయాణాన్ని మొదలుపెడదాం. సాధారణంగా సిలువ అనగానే మనకు ఒకటే గుర్తొస్తుంది కదా. కానీ ఈ పుస్తకం మన ముందొక ప్రశ్నను ఉంచుతోంది. అదేంటంటే, మనం చూసే ఆ ఒక్క సిలువలో నిజానికి ఎన్ని సిలువలున్నాయి? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ. సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ముందుకు వెళ్దాం. సరే, ముందుగా మనందరికీ బాగా తెలిసిన ఒక చిత్రంతో మొదలుపెడదాం. అదే కల్వరీ కొండ. అక్కడ మనకు 3 సిలువలు కనిపిస్తాయి. మధ్యలో యేసుక్రీస్తుది, ఆయనకు అటు ఇటు 2 దొంగలవి. ఇది మనకు కంటికి కనిపించే దృశ్యం. అవును, కొండమీద 3 సిలువలు ఉన్నాయి. కానీ ఈ పుస్తకం మనల్ని ఆ మధ్యలో ఉన్న సిలువ మీద దృష్టి పెట్టమంటోంది. ఎందుకంటే ఆ ఒక్క సిలువ వెనుక మన కంటికి కనిపించని భారం ఎంతో ఉందన్నమాట. సరే, మరి ఆ కనిపించని భారమేంటి? ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో ఇంకొంచెం లోతుకు వెళదాం. ప్రభువు ఆ సిలువలో అసలు లోపల మోసిన ఆ భారాలేంటో ఈ పుస్తకం ఏం చెబుతుందో చూద్దాం. 3 అవును, విన్నది నిజమే. ఈ పుస్తకం ప్రకారం క్రీస్తు మోసింది కేవలం ఒక సిలువ కాదట, ఒకేసారి 3 వేరువేరు భారాలను మోసారట. అంటే ఒక్క సిలువలోనే 3 సిలువలున్నాయన్నమాట. మరి ఆ 3 సిలువలు ఏంటి? మొదటిది మనందరికి తెలిసిన కర్ర సిలువ, అంటే భౌతికంగా ఆయన మోసింది. కాని దానికన్నా ఎన్నో రెట్లు బరువైనవి మరో 2 ఉన్నాయట. అవేంటంటే, 1 మొత్తం లోక పాపాల భారం, 2ది ఆయన మీద మోపిన అబద్ధపు నిందల భారం. సరే, ఇప్పుడు ఆ 2వ సిలువ అంటే నిందల భారం గురించి కాస్త వివరంగా చూద్దాం. ఆయన మీద వేసిన నిందల్లో మొదటిదిదిగో, తిండిపోతూ తాగుబోతూ పాపులకు స్నేహితుడు అని. అంటే ఆయన చూపిన ప్రేమను, కరుణను జనం ఎంత తప్పుగా అర్థం చేసుకుని ఆయన మీద ఎలాంటి ముద్ర వేశారో చూడండి. ఇక మరో భయంకరమైన నింద కేవలం మనిషి అయ్యుండి దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు అనేది. ఇది మామూలు ఆరోపణ కాదు. ఆ రోజుల్లో దేవదూషణ అనేది అతిపెద్ద నేరం. దానికి శిక్ష మరణం. సో ఇది కేవలం మాటలతో ఆగిపోలేదు, ఏకంగా మరణశిక్షకు కారణమైన నింద అన్నమాట. ఆయన చేసిన మంచి పనులను, అద్భుతాలను కూడా వదల్లేదు. దైవశక్తితో కాదు, దయ్యాల అధిపతి శక్తితో దయ్యాలను వెళ్లగొడుతున్నాడు అని ప్రచారం చేశారు. ఆలోచించండి, ఆయన శక్తి దేవుడిది కాదు, దయ్యాలది అని నిందించారు. ఈ మాటలు ఆయన మోసిన ఆ నిందల భారాన్ని ఇంకెంత పెంచుంటాయో కదా. ఇక చివరిగా సిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన్ని మాటలతో హింసించారు. ఇతరులను రక్షించాడు కాని తనను తాను రక్షించుకోలేడు అని ఎగతాళి చేశారు. ఈ పుస్తకం ఏం చెబుతోందంటే, ఈ అవమానం, ఈ ఎగతాళి కూడా ఆయన మోసిన ఆ కనిపించని సిలువలో ఒక భాగమే. ఇప్పటివరకు మనం ఒక సిలువలో ఉన్న 3 సిలువల గురించి చూశాం. ఇప్పుడు ఇంకో కోణంలోంచి చూద్దాం. అసలీ సిలువ అనేది చరిత్రలో ఒకరోజుతో ముగిసిపోయిన సంఘటన కాదట, అదొక నిరంతర భారమట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సిలువ భారం అనేది ఎప్పుడో మానవజాతి మొదటి పాపంతోనే మొదలైంది. కల్వరిలో అది మనకు భౌతికంగా కనిపించింది. కాని అక్కడతో ఆగలేదు. యుగాంతం వరకు, అంటే చివరి తీర్పు వరకు ఈ భారం కొనసాగుతూనే ఉంటుందని ఈ గ్రంథం వివరిస్తోంది. దీని అర్థమేంటంటే, సిలువపై పడిన బాధ ఏదో జరిగిపోయింది, అయిపోయింది అనుకోవడానికి లేదు. ఈ పుస్తకం చాలా బలంగా చెప్పే విషయమొకటుంది. ఈ లోకంలో పాపమున్నంతకాలం ఆ సిలువ భారం, ఆ బాధ ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటివరకు చూసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం చూడబోయేది ఈ విశ్లేషణలోకెల్లా చాలా లోతైన అంశం. సిలువ భారాన్ని కేవలం కుమారుడు మాత్రమే కాదు, త్రిత్వం మొత్తం, అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురూ కలిసి ఎలా పంచుకున్నారో చూద్దాం. ఇక్కడ చూడండి, త్రిత్వంలోని ఒక్కొక్కరు సిలువను ఎలా అనుభవించారో. కుమారుడు శారీరకంగా సిలువ మోసారు, సరే. మరి తండ్రి సంగతేంటి? తన కళ్ల ముందే కుమారుడు అంత బాధపడటాన్ని చూడటం, అది తండ్రి మోసిన సిలువ. ఇక పరిశుద్ధాత్మ సంగతికొస్తే మానవులు ఆయన్ని తిరస్కరించడం,
అది పరిశుద్ధాత్మ మోసిన శిలువ. చూసారా, ఇదొక సమష్టి భారం, ఒక దైవికమైన భారం. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే శిలువ బాధ అనేది కేవలం ఒక్కరికి పరిమితమైనది కాదు. అది దైవత్వంలోనే పంచుకోబడిన ఒక గొప్ప వేదన. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఆ భారాన్ని మోశారు. ఇది నిజంగా చాలా లోతైన విషయం. సరే, ఇంత గొప్ప త్యాగం జరిగింది. మరి దీనికి మన స్పందన ఎలా ఉండాలి? మనం ఏం చేయాలి? ఈ పుస్తకం దీని గురించి కూడా మాట్లాడుతోంది. ముఖ్యంగా మన కన్నీళ్ల గురించి, వాటికున్న అర్థం గురించి ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ రచయిత ప్రకారం కన్నీళ్లు 2 రకాలట. మొదటివి మన సొంత కష్టాల గురించి, మన బాధల గురించి మనల్ని మనం జాలి చేసుకుంటూ ఏడ్చే కన్నీళ్లు. ఇక రెండో రకం చేసిన పాపాలకు పశ్చాత్తాపంతో, ఆ గొప్ప త్యాగానికి కృతజ్ఞతతో వచ్చే కన్నీళ్లు. ఈ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో చూడండి. అంతేకాదు, ఆ కృతజ్ఞతతో వచ్చే కన్నీళ్ల గురించి రచయిత ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అవి దేవుని చేతిలో మెరిసే ముత్యాలలాంటివట. కేవలం నీటి చుక్కలు కాదు, అంతకంటే ఎంతో విలువైనవి. మొత్తం ఈ విశ్లేషణ తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. మన కన్నీళ్లు దేని గురించి మాట్లాడుతున్నాయి? మన స్వంత బాధల గురించా, లేక ఆ గొప్ప త్యాగానికి కృతజ్ఞత గురించా? ఈ ప్రశ్నతోనే ఈ అంశాన్ని ముగిద్దాం. ఆలోచించండి.